అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఎల్నినో ప్రభావం మనపైన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చాలా చోట్ల మామూలుగా ఈ టైంకు కురవాల్సిన వర్షాలు కురవలేదు. కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో మంచినీటికి అయితేనేమి, సాగునీటికి, తాగునీటికి రెండింటికి ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈరోజు కర్నూలు పట్టణాన్ని గురించి ఆలోచిస్తే, మన కర్నూలు నియోజకవర్గంలో ఉండే వార్డులో అన్నింటిలో కూడా రోజు నీళ్ళు వస్తున్నాయి. ఇక పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన 16 అర్బన్ వార్డులో మన ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయినప్పటికీ మనకు ఆల్టర్నేటివ్ డే నీళ్లు రావడం జరుగుతుంది. మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారిని అయితేనేమి, మున్సిపల్ శాఖ మంత్రులు అయితేనేమి, ఈరోజు చరితమ్మ గారు ఒప్పించి మన కల్లూరు 16 అర్బన్ వార్డులకు కూడా, ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 16 అర్బన్ వార్డులకు కూడా రోజు మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా 200 కోట్ల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గత నెలలో అది 18 నెలల్లో ఆ ప్రాజెక్టు పూర్తయిందంటే కనుక మన 16 అర్బన్ వార్డులు పాణ్యం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో కర్నూలు పట్టణంలో, ఆ 16 అర్బన్ వార్డులకు కూడా రోజు మంచినీటి అందించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఒక పక్క కష్టపడుతున్నారు. ఇక మన బాధ్యత పౌరులుగా ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎండాకాలంలో మరింత ఈరోజు నీరు చాలా చెరువుల్లో నీరు ఇంకిపోయింది, నీరు లేవు, అడుగంటిపోయాయి. కాబట్టి ఇప్పటికే మీరు తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఆదోని, ఎమ్మెనూరు లాంటి పశ్చిమ మండలాల్లో ఈరోజు 2-3 రోజులు లేక 4 రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం పత్రికల్లో చెబుతున్నాం. మరి ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఆలోచించవచ్చు. కాబట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా మనం అందరం కూడా మంచినీటిని, ఉన్నటువంటి బోర్వెల్స్ ఉన్నా కూడా బోర్వెల్ ద్వారా భూగర్భ జలాలను అయితేనేమి, లేదు కొళాయి ద్వారా మనకు మున్సిపల్ శాఖ వారు అందించే నీటిని పొదుపుగా వాడుకొని అనవసరంగా వృధా చేయకుండా నీటిని మనము వృధా చేయకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదు. ఈరోజు చాలా నదుల్లో, గోదావరి లాంటి నదుల్లో నీరు వృధాగా సముద్రం పాలవుతుంది. కృష్ణా నది నీరు చాలా సముద్రం పాలవుతుంది. కాబట్టి ఈ విధంగా వర్షం ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క వరద నీరు సముద్రంలో కలిసిపోకుండా దానిని నదుల అనుసంధానం ద్వారా మనం సక్రమంగా వాడుకుంటే మనకి ఇలాంటి పరిస్థితులు రావని ముందే ఆలోచించి నదుల అనుసంధానం కార్యక్రమానికి నాందికి పలికినటువంటి అపర భగీరథుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ తెలిసిందే, పట్టిసీమ ప్రాజెక్టును ఆయన తీసుకున్నప్పుడు ఎవరికి అర్థం కాలే, ఎస్పెషల్లీ గుడ్డలి పార్టీ వాళ్ళకు. పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు పట్టిసీమ ద్వారా మనం పోలవరం కుడికాలువ ద్వారా నీటిని మనకు గోదావరి నీటిని కృష్ణాకు తీసుకురావడం జరిగింది. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ నీటిని నిల్వ ఉంచి ఆ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, పట్టిసీమ పథకం ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు గోదావరిలో ఉన్నటువంటి వరద నీరు, ఎక్కువ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణాకు అనుసంధానం చేసి నీటిని మనం కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా కుప్పం లాంటి ప్రాంతం, అంటే ఎక్కడ కృష్ణా జలాలు, అంటే కృష్ణా రివర్ ఉండేది మనకు కర్నూలు జిల్లా తెలంగాణ బార్డర్, ఈ రెండింటికి మధ్యలో ఉంది. అటువంటిది కుప్పం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు బార్డర్ అవుతుంది. అటువంటి ప్రాంతానికి కృష్ణా జిల్లాలను తీసుకువెళ్ళిన మా అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా జలాలను మా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా తీసుకెళ్ళి దాన్ని పొంగనూరు ఎస్సీ కాలువల ద్వారా, అక్కడి నుంచి కుప్పం హై లెవెల్ కెనాల్ ద్వారా దాన్ని తీసుకుని బ్రాంచ్ కెనాల్ ద్వారా తీసుకెళ్ళి ఈరోజు కుప్పం ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మధ్యలో అనేక, కుప్పం ఎత్తులో ఉంది కాబట్టి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంటే ఎత్తిపోతల పథకాలను తీసుకెళ్లి ఈరోజు కుప్పం ప్రాంతంలో దాదాపు 300 పైగా చెరువులన్నింటినీ కూడా నింపడం జరిగింది. తద్వారా అక్కడ ఈరోజు ఈ ఎల్నినో ప్రభావం ఉన్నా కూడా ఎంతో కొంత మనం అక్కడ వాటర్ స్కేసిటీ లేకుండా, నీటి కొరత లేకుండా ఈరోజు తీర్చడం జరిగింది. అంటే ఎంత దూరదృష్టితో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఎలా చేయాలని ఆలోచించాడో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఆయన దూరదృష్టితో ఆలోచించాడో, ఈరోజు వాటర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా దూరదృష్టితో ఆలోచించడం వల్లనే ఈరోజు కృష్ణా ఎక్కడ, కుప్పం ఎక్కడ, కృష్ణా జలాలను ఈరోజు కుప్పం తరలించడం అంటే ఆయన యొక్క విజనరీ, అంటే దూరదృష్టి దీనికి కారణం అని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు పోలవరం కుడికాలువ ద్వారా 80 టీఎంసీల నీళ్లను మనం కృష్ణా డెల్టాకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అది పూర్తి అయితే కనుక
దాదాపుగా 13 లక్షల ఎకరాలకు కృష్ణా డెల్టాలో ఉండేటటువంటి ఎకరాల పొలాలకు సాగునీరు అందించడమే కాకుండా అనేక ప్రాంతాలకు తాగునీరు కూడా లభించే అవకాశం ఉంది. ఈ విధంగా మన విజనరీ లీడరు నీటిని పొదుపు చేయడానికి, సముద్రంలో నీరు వృధాగా కలవకుండా దాన్ని అన్ని ప్రాంతాలకు వ్యవసాయ రంగానికి కానివ్వండి లేక తాగునీటి కోసం ఇలా భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గౌరి జత్తారెడ్డి గారు ఈరోజు అందరికీ ప్రతి 16 అర్బన్ వార్డులో ఉండే ప్రతి ఒక్క ఇంటికి నేను ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తానని చెప్పి వాగ్దానం మేరకు ఈరోజు ఆమె కూడా భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మన మున్సిపల్ శాఖ మంత్రులను అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఈరోజు 200 కోట్ల రూపాయల పనులను ఇదివరకు మీకు చెప్పినట్టు పైప్ లైన్ పనులు భూమి పూజ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత నెలలో మారుతి మెగా సిటీలో మనం భూమి పూజ చేశాం. అదే పూర్తి అయితే కనుక కర్నూలు పట్టణంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 16 అర్బన్ వార్డులకు ప్రతిరోజు మనకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది. మనం ఎప్పటి నుంచో మనం పోరాడుతున్న ఆ కళ మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి గౌరి జత్తారెడ్డి గారు ఈరోజు నెరవేర్చబోతున్నారు. ఇది 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే మనందరికీ కూడా 16 అర్బన్ వార్డులకు కూడా కర్నూలు పట్టణంలో ఉన్న మిగిలిన వార్డులకు ఎలా నీళ్ళు వస్తున్నాయో మనకు కూడా అలాగే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడుండే ఎల్లెన్నో ప్రభావం వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు తాగునీరు సమస్యలే తలెత్తకుండా మరొక్కసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నది ఏంటంటే, నీటిని వృధా చేయవద్దండి. మున్సిపల్ నీరు కానివ్వండి, బోర్వెల్స్లో ఉండే నీరు కానివ్వండి, రాబోయే రోజుల్లో ఎండాకాలంలో చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.